కరీంనగర్ జిల్లా జమ్మికుంట కొత్తపల్లి గ్రామంలో బురదతో పాఠశాల ఆవరణం నిండిపోయింది. వర్షం పడితే చాలు పాఠశాల ఆవరణంతో పాటు గదులు నీటితో నిండిపోతున్నాయి. వర్షాకాలం కావడంతో నిత్యం నీరు నిల్వ ఉండడంతో దోమలు వస్తున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ అంతా నీరు ఉండడంతో ఆడుకోవడానికి స్థలం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. చీకటి పడితే చాలు ఈ స్కూల్ మందుబాబుల అడ్డాగా మారిపోతోంది. కొత్తపల్లి గ్రామంలో ప్రైమరీ పాఠశాల, అంగన్వాడీ రెండు కలిపి ఉంటాయి. ఇందులో మొత్తం 100 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ స్కూల్ లోపలికి పోవాలంటే ఈ గేటు నుంచి బురదలో వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి. ఎందరో నాయకులు, అధికారులు వచ్చి చూసిపోతున్నారే తప్ప దీని పరిస్థితి మారడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని పిల్లలు వాపోతున్నారు. ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు, క్లాసులో కూర్చుందామంటే నీటితో నిండిపోతోందని విద్యార్థులు వాపోయారు. కానీ చెట్లు కానీ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి పిల్లలు బడికి రావాలంటే కలుసుకుంటారు. మళ్ళీ ఈ దోమలు పోయి నీళ్ళు చేయబట్టి దోమలు, బురద ఇదంతా పిల్లలకు ప్రాబ్లాలు ఎదురవుతున్నాయి. అడ్డం పడి దెబ్బలు తాకుతున్నాయి. స్కూల్కు రావాలంటే భయపడతారు. మళ్ళీ ఇక్కడికి పేద కుటుంబాలే ఇక్కడ ఈ స్కూల్లోకి వస్తున్నారు. కాబట్టి మరి నాకు సుతం 3 పిల్లలు ఇదే స్కూల్లోకి వస్తున్నారు. వాళ్ళను రోజు వచ్చి పడగొట్టి తీసుకుపోవడం అవుతుంది. మరి జాగ్రత్తగా చూసుకుంటూ అవుతుంది. మరి మాకు పనులు చేసుకుంటేనే పూలు చేసుకుంటే బతుకుటోళ్ళు. కానీ చుట్టూ ఉన్న చిన్న చిన్న చెత్తలు ఇవన్నింటినీ ఈ బురదను తీసివేసి కొంచెం మొరం పోసి నీళ్లు లేకుండా, నీళ్ళు ఆగకుండా దీన్ని సంవత్సరం ఎప్పటికీ ఇదే తిప్పల. ఇప్పుడు ఈ వర్షాలు కొట్టిన ఇదే తిప్పల. ఈ బురదలో జారి పడతారు పిల్లలు. బురద ఘోరంగా ఉన్నది. దాన్ని నడిచే విధానం కూడా కరెక్ట్ లేదు. ఒకసారి చూడండి. మరి దీన్ని కొంచెం మీరు ఆలోచించాలి. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లోకల్లో ఉన్న లీడర్లు కానీ, ఎవరు కానీ, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని మంచి చేయడానికి సహకరించాలని వేడుకుంటున్నాను. దోమలతో పిల్లలకు జ్వరాలు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను స్కూల్కి భయంగా పంపిస్తున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. మా దగ్గర డబ్బులు లేక గవర్నమెంట్ స్కూల్కు పంపిస్తున్నామన్నారు. చీకటి పడిందంటే ఈ స్కూల్ గ్రౌండ్లో మందుబాబులకు అడ్డాగా మారుతోందని, సీసాలు పగలగొట్టడం వల్ల పిల్లలకు గాయాలవుతున్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. మా జెడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి హై స్కూల్లో మొత్తం బురద ఉంది. 4th నుంచి ఇక్కడనే చదువుకుంటున్నా. గేమ్స్ ఆడుకోనికి కూడా మొత్తం వాటరే ఉన్నాయి. ఆడుకోనికి కూడా అయితే లేదు. మొత్తం ఎక్కడ కింద పడతామో కూడా తెలుస్తలేదు. ఎక్కడ దెబ్బలు తాకుతాయి, కాలు చేతి ఎక్కడ ఇరుగుతుందో భయం అవుతుంది. జారి పడతాం. ఇంకా బ్యాగులు కూడా ఒకసారి కింద పడితే మొత్తం దర్శి బుక్లన్నీ కట్టాలి. దోమలు కూడా నీళ్ళల్లో ఉండి మొత్తం అందరికి క్లాస్ వెనకాల వచ్చి బెంచ్ల నుండి కుడతానే వాటర్ వల్ల మేము రోజు స్కూల్కి రావాలంటే భయం అవుతుంది. మేము 4th నుంచి ఇక్కడనే చదువుకుంటున్నా. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా ఇట్లానే వాటర్ అవుతున్నాయి. మేము అక్కడ గేమ్స్ ఆడుతున్నాం అనుకున్నా కానీ వాటర్ అవుతున్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు. మొరం అన్నా కానీ కొంచెం పోసి వెళ్తున్నారు. బాగా పోయాల్సింది. గేమ్స్ ఆడుకోనికి కూడా మంచిగా మొరం పోసి చాలా బాగా చేయాలనుకుంటున్నాం. అంగన్వాడీ, హైయర్ స్కూల్స్, ప్రైమరీ అన్నీ ఉన్నాయి. అయినా ఎవరు చూడట్లేదు. కాస్త మొరం పోయండి అనుకుంటున్నాను.